హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక ఈరోజు కథ కోర్టు ప్రాంగణం రకరకాల కేసులతో భిన్నమైన మనుషులతో కిటకిటలాడుతుంది. అక్కడ న్యాయం జరిగేది ఎందరికో తెలియదు కానీ అందరూ న్యాయం కోసం ఎదురు చూసేవాళ్ళే. అప్పుడే కోర్టు ఎదురుగా ఒక క్యాబ్ ఆగింది. ఒక అమ్మాయి కార్ దిగి కోర్టు వైపు చూసింది. ఒక నిండు గర్భిణి. ఇలాంటి సమయంలో కోర్టు దగ్గరికి రావడంతో కొందరు విచిత్రంగా తన వైపు చూశారు. మోచేతి నుండి మణికట్టి వరకు నిండుగా ఉన్న గాజులు చూస్తుంటే 2-3 రోజుల క్రితమే శ్రీమంతం జరిగినట్టుగా తెలుస్తుంది. తన ఫ్రెండ్ క్యాబ్ని పంపించి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని కోర్టు దగ్గరికి తీసుకువచ్చింది. కోర్టు బయటే తన కోసం ఎదురు చూస్తుంది తన కుటుంబం, తన భర్తతో సహా. తాను రాగానే అందరూ దగ్గరికి వచ్చారు. తన భర్త మాత్రం దూరంగా నిలబడి ఉండిపోయాడు. నీ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించమ్మా. ఇంకో 2 నెలల్లో నీ డెలివరీ అవుతుంది. బిడ్డతో ఒంటరిగా ఎలా ఉంటావు? భర్త తోడు లేని ఆడదాని జీవితాన్ని పరిచిన విస్తరలా చూస్తారు అందరూ. దయచేసి నీ నిర్ణయం మార్చుకో. నిర్ణయం మీ అబ్బాయిదే అత్తయ్య. నేను కేవలం పాత్రధారిని అంతే. వాణ్ణి నేను ఎలా అయినా ఒప్పిస్తాను. మీరిద్దరూ కలిసి ఉండాలి అనేదే మా అందరి కోరిక. ఇంతలో లాయర్ అక్కడికి వచ్చాడు. నెక్స్ట్ మీ కేసే, రెడీగా ఉండండి. సరేనండి. పవిత్ర, నా మాట వినమ్మా. నీ బిడ్డ గురించైనా ఆలోచించు. వాణ్ణి మేమొప్పిస్తాం. వద్దత్తయ్యా, ఒకసారి ఇలాగే ఆయన్ని బలవంతంగా పెళ్ళికొప్పించి మా ఇద్దరి జీవితాల్ని ముడిపెట్టారు. మరోసారి ఆ తప్పు చేయొద్దు. ఇప్పటికే ఇష్టం లేని పెళ్లితో నరకం అనుభవిస్తున్నారు ఆయన. నేను దూరమైతేనే ఆయన సంతోషంగా ఉంటారు. మరి నువ్వు సంతోషంగా ఉంటావా? ఆయనతో కలిసున్నప్పుడు మాత్రం సంతోషంగా ఉన్నానా అత్తయ్య? ఇప్పుడు నేను కొత్తగా పోగొట్టుకునేదేదీ లేదు, పొందేదేమీ లేదు. కనీసం నా బిడ్డైనా నాతో ఉన్నాడు. వాణ్ణి చూసుకుంటూ బ్రతికేస్తాను. తన భర్త వైపు చూస్తూ లోపలికి నడిచింది. వెనుకే అందరూ వెళ్ళారు. కాసేపటికి కేసు విచారణ మొదలైంది. పవిత్ర, కార్తీక్ అని పిలవడంతో ఇద్దరూ చెరోవైపు బోన్లో నిలబడ్డారు. జడ్జి సుశీల గారు పవిత్రను చూసి కేసు ఫైల్ మొత్తం చదివి ఇద్దరి వైపు చూశారు. మీరు విడాకులు అప్లై చేసిన తర్వాత కోర్టు మీకు 6 నెలల సమయం ఇచ్చింది. ఆ 6 నెలల సమయం పూర్తయింది. ఇప్పుడు కూడా మీరు విడిపోవాలని నిర్ణయించుకున్నారా? అవునండి, పవిత్ర సమాధానం చెప్పింది. కార్తీక్ మాత్రం మౌనంగా తలదించుకొని నిలబడ్డాడు. మిస్టర్ కార్తీక్, మీ నిర్ణయం చెప్పండి. అతను మౌనంగా ఉండిపోయాడు. పవిత్రతో తన 2 ఏళ్ల జీవితం కళ్ళ ముందు మెదిలింది. మిస్టర్ కార్తీక్, సమాధానం చెప్పండి. మీ భార్యతో విడాకులు తీసుకోవటం మీకు సమ్మతమేనా? లేదు. పవిత్ర ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మిగిలిన కుటుంబ సభ్యులు సంతోషంగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. నాకిష్టం లేదు మేడం. నాకు విడాకులు వద్దు. నా భార్య కావాలి. కానీ నాకు మీరొద్దు. విడాకులే కావాలి. ఐఎమ్ సారీ పవిత్ర. మన మధ్య జరిగిందంతా మర్చిపో అని నేను చెప్పను. కానీ నాకు ఒక అవకాశం ఇవ్వు. మీరిచ్చారా నాకు అవకాశం? అయినా అవన్నీ ఇప్పుడు అనవసరం. మీరు అడిగినట్టే నేను డివోర్స్ ఇవ్వటానికి ఒప్పుకొని ఇక్కడి వరకు వచ్చాను. ఇంత దూరం వచ్చాక మీరెందుకు వద్దంటున్నారు? డివోర్స్ అడిగింది నేనే, ఒప్పుకుంటాను. కానీ నిన్ను వదులుకోవటం నాకు ఇష్టం లేదు. మీతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ పవిత్ర, మన బిడ్డ గురించైనా ఆలోచించు. మిస్టర్ కార్తీక్, మీకు చాలాసార్లు చెప్పాను, ఈ బిడ్డకు మీకు ఎలాంటి సంబంధం లేదు అని. వీడు నా బిడ్డ మాత్రమే. వాడి మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నాకు నా బిడ్డ కావాలి. కుదరదు. మీ నీడ కూడా వాడి మీద పడ్డం నాకు ఇష్టం లేదు. సైలెన్స్. జడ్జి గారు అడవడంతో ఇద్దరూ సైలెంట్ అయ్యి ఆవిడ వైపు చూశారు. ఇది కోర్టు, మీ ఇల్లు కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ చెప్పాల్సింది మీ నిర్ణయం మాత్రమే. జడ్జి గారు, నాకు నా భార్య, నా బిడ్డ కావాలి. విడాకులకి నేను అంగీకరించడం లేదు. నేను అంగీకరిస్తున్నాను జడ్జి గారు. నాకు ఆయన వద్దు. విడాకులు కావాలి. ఆవిడ అసహనంగా తల పట్టుకుంటుంది. అరే, నేనే వద్దంటున్నాగా పవిత్ర. నేను కావాలి అంటున్నాను కదా. నేను కావాలి అన్నప్పుడు ఇవ్వను అన్నావు. ఇప్పుడు వద్దు అంటుంటే కావాలి అంటావేంటి? సైలెన్స్. మీరిద్దరూ ఒక నిర్ణయానికి రాకుండా కోర్టుకు ఎందుకు వచ్చినట్టు? ఇద్దరిలో ఒక్కరు ఒప్పుకోకపోయినా మీకు విడాకులు మంజూరు చేయడం కుదరదు. ఒక్క నిమిషం జడ్జి గారు, ఒక 5 నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. చేతులు జోడించి వేడుకుంది పవిత్ర. సరే, మాట్లాడండి. థ్యాంక్స్ అండి. మా పెళ్ళయి 2 ఏళ్ళు అవుతుంది.
ఏ ఒక్కరోజు మేము భార్యాభర్తల్లా కలిసున్నదే లేదు. పెళ్ళైన 3 నెలలకే డివోర్స్ పేపర్స్ తీసుకొచ్చి సంతకం పెట్టమన్నాడు. అప్పుడు నేను ఒప్పుకోలేదు. కానీ తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కళ్ళు తుడుచుకొని కార్తీక్ వైపు చూసింది. తర్వాత ఒప్పుకోవాల్సొచ్చింది. కాదు, నేను ఒప్పుకునేలా చేశారు ఆయన. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు విడాకులు వద్దు అంటున్నారు. విడాకులు కావాలని అడిగిందే ఆయనే. ఇప్పుడు వద్దు అంటుంది ఆయనే. అంటే నా మాటకి ఇష్టానికి ఎలాంటి విలువ లేదా? ఆయన ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. అంతేనా మేడం? పుట్టినప్పటి నుంచి ఆడపిల్లకి సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వరు. చదువుతున్న పిల్లని బలవంతంగా పెళ్లి ఊబిలో పడేసి బాధ్యత తీరింది అని తల్లిదండ్రులు చేతులు దులుపుకుంటారు. నా విషయంలోనూ అదే జరిగింది. కానీ పెళ్లి తర్వాత కూడా నా భర్త నా మాటకి కానీ, నా నిర్ణయానికి కానీ, నా ఇష్టానికి కానీ విలువివ్వలేదు. కనీసం మీరైనా నా నిర్ణయాన్ని అంగీకరించండి ప్లీజ్ మేడం. ఆవిడ కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆడదానిగా నీ బాధని అర్థం చేసుకోగలను తల్లి. కానీ నీ నిర్ణయాన్ని అంగీకరించే అధికారం నాకు లేదు. రూల్స్ ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు అంగీకరిస్తేనే విడాకులు మంజూరు చేయగలం. కోర్టు బంధాన్ని కలపడానికే ప్రాధాన్యత ఇస్తుందమ్మా. మీ ఇద్దరి మధ్య సరైన అవగాహన లేదని అర్థమవుతుంది. మరో 6 నెలలు మీకు సమయం కేటాయిస్తున్నాం. ఈలోపు మీరు కలిసుండాలో లేక విడిపోవాలో ఇద్దరూ కలిసి ఒకే నిర్ణయానికి రండి. తీర్పు చెప్పి ఆవిడ లేచి వెళ్ళిపోయారు. కార్తీక్ సంతోషంగా ఆవిడకి నమస్కరించాడు. పవిత్ర ఏడుస్తూ ఆ బోనులోనే కూలపడింది. తన ఫ్రెండ్ రీతు తనని బయటికి తీసుకొచ్చి వాటర్ బాటిల్ ఇచ్చింది. వాటర్ తాగి మిగిలిన నీళ్లతో మొహం కడుక్కుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చాడు. వెళ్దామా? చేతిలో బాటిల్ దూరంగా విసిరికొట్టి కోపంగా కార్తీక్ వైపు చూసింది. అసలేం కావాలి మీకు? ఎందుకిలా నన్ను టార్చర్ చేస్తున్నారు? విడాకులకు ఒప్పుకునే వరకు ఒక రకంగా ఏడిపించారు. తీరా ఒప్పుకున్నాక ఈ రకంగా ఏడిపిస్తున్నారు. ఇలా రోజుకో రకంగా చంపే బదులు ఒకేసారి చంపేయండి. నువ్వు కోపంలో ఉన్నావు పవిత్ర. నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు. ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. మీరు పూటకో రకంగా మనసు మార్చుకుంటారేమో, కానీ నేను అలా కాదు. మీరు వద్దు అని డిసైడ్ అయ్యాకే విడాకులకి ఒప్పుకున్నాను. అప్పుడు ఇప్పుడు నేను ఒకే మాట మీద ఉంటాను. రీతు, వెళ్దాం పదా. ఒక్క నిమిషం పవిత్ర. 6 నెలల సమయం మనం కలిసి ఉండడానికి ఇచ్చారు. ఇలా నువ్వొక చోట నేనొక చోట ఉండడానికి కాదు. నేను మీతో కలిసి ఉండలేను. సరే, కోర్టు తీర్పుని ధిక్కరిస్తే మన విడాకుల కేసు పూర్తిగా కొట్టేస్తారు. అది నీకు ఇష్టమేనా? ఏంటి బెదిరిస్తున్నారా? జరిగేది చెప్తున్నా. కేసు కొట్టేస్తే నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను నీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను. కానీ నువ్వు అలా అనుకోవటం లేదు కదా. అందుకే చెప్తున్నా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ 6 నెలలు నాతో కలిసి ఉండాల్సిందే. పవిత్ర అయోమయంగా చూసింది. పవి, కార్తీక్ చెప్పేది నిజమే. బాగా ఆలోచించు. అర్థమైంది కదా. రా వెళ్దాం. మరో దారి లేక పవిత్ర కార్తీక్తో పాటు నడిచింది. వారి మధ్య ఉన్న 7 అడుగుల దూరం 3 ముళ్ళ బంధాన్ని కలుపుతుందో విడదీస్తుందో కాలమే నిర్ణయించాలి. ఇక ఇంటికి చేరిన పవిత్ర కార్తీక్లను గుమ్మం దగ్గరే ఆపి దిష్టి తీసి లోపలికి తీసుకువచ్చారు. పవిత్ర మాత్రం మౌనంగా కూర్చునుంది. కార్తీక్, ఇప్పటికీ నువ్వు సరైన రీతిలో ఆలోచిస్తున్నావు. పవిత్రని ఇంటికి తీసుకువచ్చి మంచి పని చేశావు. కార్తీక్ వల్ల అన్నయ్య రిషి మాటలు విని కోపంగా చూస్తూ పైకి లేచి నిలబడింది పవిత్ర. చూడండి, నేనిక్కడుండేది 6 నెలలు మాత్రమే. ఆ తర్వాత వెళ్ళిపోతాను శాశ్వతంగా. అమ్మ పవిత్ర, అలా మాట్లాడకు. వాడు నీ పట్ల ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు. ఇలాంటి సమయంలో విడాకులు అంటే నీతో పాటు ఈ ఇంటి వారసుడు కూడా బాధపడాలి. క్షమించండి, వీడు నా బిడ్డ మాత్రమే, మీ ఇంటి వారసుడు కాదు. పవిత్ర చేయి పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు కార్తీక్. మాట్లాడితే నీ బిడ్డ నీ బిడ్డ అంటున్నావు. అందులో నా ప్రమేయమేమీ లేదా? లేదు అని మీరే అన్నారుగా. అయినా మీరు ఇష్టపడి నాతో కాపురం చేయలేదు. పెళ్ళాం మీద లేని ప్రేమ బిడ్డ మీద మాత్రం ఎలా ఉంటుంది? ఉంటుంది. ఎందుకంటే వాడు నా బిడ్డ కాబట్టి. కాదు, అవసరమైతే ఈ బిడ్డకి తండ్రి వేరే ఎవరో అని చెప్తానే గాని మీరే అని చచ్చినా ఒప్పుకోను. పవిత్ర, కార్తీక్ తల్లి కోపంగా అరుస్తూ దగ్గరికి వచ్చింది. కోపంలో నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? పంతానికి పోయి నీ క్యారెక్టర్ని నువ్వే దిగదాచుకుంటావా? కొన్నింటిలో మనమే సర్దుకుపోవాలి పవిత్ర. నేను కాదత్తయ్య, మీ అబ్బాయే నా క్యారెక్టర్ని దిగజార్చేశాడు. ఇంకేం మిగిలిందని నాకు సర్దుకుపోవాలి? ఆవిడ అర్థం కానట్టుగా చూసింది. కార్తీక్ కంగారుగా పవిత్ర చేయి పట్టుకుని
గదిలోకి తీసుకెళ్లాడు. తను కోపంగా చెయ్యి విదిలించుకుంది. మిస్టర్ కార్తీక్, యూ హ్యావ్ నో రైట్ ఓవర్ మీ. నన్ను ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. పవిత్ర ప్లీజ్, మన మధ్య జరిగిందేది ఇంట్లో తెలీదు. తెలియడం నాకు ఇష్టం లేదు. మీ ఇష్టంతో నాకు సంబంధం లేదు. అలా మాట్లాడకు పవి. నాకు ఒక్క అవకాశం ఇవ్వు. నా తప్పుని సరిదిద్దుకుంటాను. ఆ ఒక్క అవకాశం కోసం 2 ఏళ్ళు నేను కూడా ఎదురు చూశాను. మీకు దగ్గరవ్వాలని, మీ మనసేంటో తెలుసుకోవాలి అని. నేనెన్ని ప్రయత్నాలు చేసుంటాను. ఒక్కసారైనా మీరు నాకు ఆ అవకాశం ఇచ్చారా? మీ అర్థం లేని అనుమానంతో నా మనసు ఎప్పుడో ముక్కలైపోయింది. ఇప్పుడు మీరేం చేసినా అది అతకదు. అలాగే మన బంధం కూడా. కార్తీక్ మౌనంగా తనని చూస్తూ ఉండిపోయాడు. మీరు విడాకులు ఎందుకు వద్దన్నారో నాకు తెలీదు. నాకు మాత్రం మీతో కలిసుండే ఉద్దేశం అస్సలు లేదు. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. కోపంగా చెప్పి బయటికి వచ్చేసింది తను. కుటుంబ సభ్యులందరూ తన వైపు చూశారు. నేనిక్కడుండలేను. అవుట్ హౌస్లో ఉంటాను. ఈ 6 నెలలు నేను మీ గెస్ట్ని అనుకోండి. అదేంటమ్మా, నువ్వు ఒంటరిగా అక్కడ ఉండడమేంటి? ఇంట్లోనే ఉండు. నీకు కార్తీక్తో ఉండడం ఇష్టం లేకపోతే వేరే రూమ్లో ఉండు పవిత్ర. నేనుండను. మీకిష్టం లేకపోతే చెప్పండి, బయటికి వెళ్ళిపోతాను. అది కాదు పవిత్ర. రిషి సర్ది చెప్పబోతుంటే కార్తీక్ అడ్డుపడ్డాడు. అన్నయ్య ఆగండి, తనకి నచ్చినట్టుగా ఉండనివ్వండి. సరే, భోజనం మాత్రం ఇంట్లోనే. వద్దు, మీ నుండి ఏమీ తీసుకోవటం నాకు ఇష్టం లేదు. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి చాలు అంటూ బయటకు వచ్చేసింది. అప్పటికే రీతు తన లగేజ్ తీసుకురావడంతో ఇద్దరూ కలిసి అవుట్ హౌస్లో లగేజ్ మొత్తం సర్దేసి రిలాక్స్డ్గా కూర్చున్నారు. పవి, ఆర్ యూ కంఫర్టబుల్ హియర్? విశాలంగా ఉన్న గదుల్లో ఇరుకు మనసుల మధ్య ఉండే కంటే ఈ ఇరుకు గదిలో విశాలంగా ఉండటం మంచిది. గది కంఫర్టబుల్గా లేకపోయినా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా. యు ఆర్ రైట్. బట్ మొన్నటి వరకు విడాకులు కావాలని సతాయించినవాడు ఇప్పుడెందుకు వద్దంటున్నాడు? ఆ విషయం అతనికే తెలియాలి. సరేలే, నేను కూడా నీతో ఉంటానంటే వద్దంటున్నావు. ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి పవి. పర్లేదు, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఓకే, అన్నీ అరేంజ్ చేశాను. ఇంకా ఏమైనా కావాల్సి వస్తే కాల్ చేయి, తీసుకొస్తాను. అలాగే. రీతు తనకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది. పవిత్ర ఆలోచిస్తూ కూర్చుంది. ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చిన కార్తీక్కి కిచెన్లో వాళ్ళ అమ్మా వదినల మాటలు వినిపించి ఫోన్ కట్ చేసి అక్కడే నిలబడ్డాడు. బాధపడకండి అత్తయ్య, పవిత్ర ఇంటికి వచ్చింది కదా. వచ్చింది, ఏం లాభం? ఈ ఇంటితో సంబంధమే లేనట్టు అవుట్ హౌస్లో ఉంటుంది, అది కూడా ఒంటరిగా. ఇలాంటి టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు. నిజమే అత్తయ్య, కానీ ఏం చేస్తాం? తను అలా మారడానికి కారణం మన కార్తీకే కదా. కలుసుంటున్నారనుకుని సంబరపడ్డామే కానీ విడాకుల వరకు వచ్చాక గానీ మనకు తెలియలేదు ఇద్దరి మధ్య ఇంత దూరం ఉందని. అసలు పవిత్ర అంత మొండిగా ఎందుకు ప్రవర్తిస్తుంది? పాపం కార్తీక్ ఎంత బాధపడుతున్నారు. మీరమ్మగా బాగానే ఆలోచించారత్తయ్య, కానీ పవిత్ర తరపున కూడా ఆలోచించండి. తన మొండితనం వెనకాల ఉన్న బాధేమిటో మీకు అర్థమవుతుంది. కార్తీక్ వాళ్ళ మాటలు విని అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఎదురుగా ఉన్న గోడకి పవిత్ర కార్తీక్ల పెళ్లి ఫోటో కనిపించింది. ఆ ఫోటోని చూస్తూ ఆలోచనలో పడ్డాడు. తన జ్ఞాపకాలు 2 ఏళ్లు వెనక్కి వెళ్ళాయి. అమ్మ బలవంత పెట్టడంతో అయిష్టంగానే పెళ్లి చూపులకు వచ్చాడు కార్తీక్. కాసేపటికి పెళ్లి కూతుర్ని తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. ఇద్దరినీ చూసుకోమని పెద్దలు చెప్పడంతో తలెత్తి చూసింది. ఒకేసారి ఇద్దరి చూపులు కలవడంతో కాస్త తత్తరపాటు కలిగింది ఇద్దరికి. నచ్చిందని పెద్దలు అడిగిన ప్రశ్నకి పవిత్ర ఏదో చెప్పబోతుంటే కార్తీక్ నచ్చిందని చెప్పడంతో అందరూ సంతోషపడ్డారు. వెంటనే తాంబూలాలు మార్చుకుని పెళ్లి గురించి డిస్కషన్ మొదలుపెట్టారు అందరూ. పవిత్ర పెళ్లి గురించి అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారే గాని పెళ్లి నీకు ఇష్టమా కాదా అని కన్న తల్లి నుంచి కట్టుకోబోయే వాడి వరకు ఎవరూ తనను అడగలేదు. మౌనంగానే తలదించుకొని కూర్చుంది. పెళ్లి మండపంలో కూడా అలా తలదించుకునే కూర్చుంది. తన మెడలో 3 ముళ్ళు పడే వరకు, తన భర్తతో సప్తపది పూర్తయ్యే వరకు, ఆ తర్వాత కార్యక్రమాలతో, అత్తింటి ఆచారాలతో వారం రోజులు గడిచిపోయింది. వారం రోజుల తర్వాత వాళ్ళ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించి పవిత్రని గదిలోకి పంపించారు. అక్కడి వాతావరణానికి ఇంకా సరిగ్గా అలవాటు పడని తనకి ఆ ఏర్పాట్లు చూస్తే భయం వేసింది. పెళ్ళయింది అన్న మాటే గాని కార్తీక్ ఒక్కసారి కూడా తనతో మాట్లాడింది లేదు. ఆలోచనలో ఉన్న తను డోర్ చప్పుడవడంతో కంగారుగా లేచి నిలబడింది.
కార్తీక్ డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగి పవిత్రని చూశాడు. పెళ్లి కూతురి అలంకరణలో చూడ ముచ్చటగా ఉంది తను. దగ్గరికి వచ్చి తనకి ఎదురుగా నిలబడ్డాడు. నీ పేరేంటి? కార్తీక్ ప్రశ్నకి తలెత్తి ఆశ్చర్యంగా చూసింది తను. అడిగింది నిన్నే. నీ పేరేంటి? పవిత్ర. చూడు పవిత్ర, నాకు నా బెడ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం నచ్చదు. నువ్వెక్కడైనా పడుకో, కానీ నా బెడ్ మీదకి మాత్రం రాకు. అర్థమైందా? భర్త మాటకు ఎదురు చెప్పకు అని అప్పగింతలప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి సరే అని తాలూపింది. బెడ్ మీద అలంకరించిన పువ్వులన్నీ తీసి కింద పడేసి బెడ్ మీద పడుకున్నాడు. పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది. కార్తీక్, రిషి పిలవటంతో ఆలోచనలుండి తేరుకొని డోర్ వైపు చూశాడు. లోపలికి రావచ్చా? రా అన్నయ్య. లోపలికి వచ్చి కార్తీక్ పక్కనే కూర్చున్నాడు. ఏంట్రా, బాధపడుతున్నావా? అదేం లేదన్నయ్య, కానీ పవిత్ర బాధపడుతుంది. నీ అర్థం లేని ఆలోచనతో తనకి జీవితం మీద విరక్తి కలిగేలా చేశావు. ఇప్పుడు తను ఏ బంధాన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేదు. తెలుసన్నయ్య, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. పవిత్ర ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటుంది. గుడ్. మళ్ళీ తను బాధపడే పరిస్థితి తీసుకురావద్దు. సరే అన్నయ్య. ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసింది పవిత్ర. చెప్పు రితు, అంతా ఓకేనా? ఓకే, ఇప్పుడే భోజనం చేశాను, మెడిసిన్ కూడా వేసుకున్నాను. చాలా? ఓకే, టేక్ కేర్ పవి, ఉంటాను. ఓకే, బాయ్. ఫోన్ కట్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళబోతూ బయట ఏదో చప్పుడు వినిపించి బయటికి వచ్చింది. అవుట్ హౌస్ బయట ఉన్న చిన్న అరుగు మీద దుప్పటి వేసుకుని పడుకొని కనిపించాడు కార్తీక్. అయోమయంగా చూస్తూ దగ్గరికి వచ్చి నిలబడింది. ఏంటి పవి, ఇంకా నిద్రపోలేదా? ఈ టైంలో ఎక్కువసేపు మెలకువగా ఉండకూడదు, వెళ్ళి పడుకో. అది తర్వాత. మీరిక్కడేం చేస్తున్నారు? నా భార్యని ఇక్కడ ఒంటరిగా వదిలేసి నేను ప్రశాంతంగా ఉండగలనా చెప్పు? పైగా ఒట్టి మనిషి కూడా కాదు. ఏ సమయంలో ఏం అవసరం ఉంటుందో. నాకు మీ హెల్ప్ ఏం అవసరం లేదు, వెళ్ళండి ఇక నుంచి. నేనేం నీ గదిలోకి రాలేదు కదా, బయటే ఉంటాను, వెళ్ళి పడుకో. మీరెన్ని ట్రిక్కులు వాడినా నా నిర్ణయం మాత్రం మారదు. అండర్స్టాండ్? కోపంగా చెప్పి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. కార్తీక్ అక్కడే పడుకొని కళ్ళు మూసుకున్నాడు. నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతున్న తనకి బయట దోమల్ని కొట్టుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న కార్తీక్ కనిపించాడు. ఒక క్షణం జాలి కలిగింది అతని మీద. అంతలోనే మళ్ళీ కోపం కలిగింది. అసహనంగా బెడ్ మీద కూలపడింది. ఒకప్పుడు కార్తీక్ పలకరింపు కోసం పరితపించిన తన మనసిప్పుడు అతని మాటల్ని కూడా ఇష్టపడ్డం లేదు. దానికి కారణం కూడా అతనే. ఆ విషయం తెలిసినా కూడా కార్తీక్ అలా కష్టపడ్డం చూసి తన మనసుకి ఎందుకు బాధ కలుగుతుందో అర్థం కావటం లేదు. బహుశా పెళ్లి బంధం మీద గౌరవమో, లేక తన మనసులో అతని మీద ఎక్కడో మిగిలి ఉన్న ప్రేమో కారణం కావచ్చు. కానీ అతని అంగీకరించే స్థితిలో లేదు తను. పాత జ్ఞాపకాలను తనని వెంటాడుతుంటే వాటి నుంచి తప్పించుకునే దారి లేక ఆ జ్ఞాపకాలతో పాటు తన ఆలోచనలని వెనక్కి మళ్లించింది. పెళ్లి విషయంలో పెద్దవాళ్ళెవరూ తన అంగీకారాన్ని అడగకపోయినా వాళ్ళ నిర్ణయానికి తల వంచింది. అతనంటే తనకి ఇష్టమో కాదో తెలియకుండానే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తన మెడలో పడిన తాళి మహత్యమో, పెద్దలు చెప్పిన మాటల మహత్యమో తెలియదు గాని అతని భర్తగా అంగీకరించి అతన్ని చేయి పట్టుకుని పుట్టినీళ్లు దాటి మెట్టినింటికొచ్చింది. కొత్త ప్రదేశం, కొత్త మనుషుల మధ్య ఎలా ఉంటుందో అని భయపడిన తనకి అత్తామామల ఆదరణ కాస్త ఊరటనిచ్చింది. కానీ ఏ బంధాన్ని నమ్మి ఆ ఇంటికొచ్చిందో ఆ బంధం మాత్రం అసంపూర్ణంగా మిగిలిపోయింది. మొదటి రాత్రి భర్త ప్రవర్తించిన తీరుకు అయోమయంలో పడింది. ఆ తర్వాత తనకి తాను సర్ది చెప్పుకొని అతనికి నచ్చినట్టుగా ఉండాలని నిర్ణయించుకుని సోఫాలోనే నిద్రపోయింది. కాపురానికి పంపించినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటల్ని దృష్టిలో ఉంచుకొని ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసి అందరూ నిద్రలేచేసరికి టిఫిన్ రెడీ చేసి పెట్టింది. అన్నీ కరెక్ట్గా చేశానో లేదో అని చెక్ చేసుకుంది. కానీ అసలైన విషయం మర్చిపోయింది తను. మొదటి రాత్రి అలసటతో ఆలస్యంగా నిద్ర లేవాల్సిన కొత్త పెళ్లి కూతురు అలా పెందలాడే లేచి పనులు చేయటం వల్ల అందరికీ అనుమానం వస్తుంది అన్న విషయం తట్టలేదు తనకి. నిద్రలేచి వచ్చిన అత్తామామలకి, రిషికి, తన భార్య చందనాకి అప్పుడే విరిసిన మందారంలో ఉన్న పవిత్రని చూడగానే మొదటి రాత్రి జరగలేదేమో అన్న అనుమానం వచ్చింది. కానీ ఎవరూ తన ముందు బయటపడలేదు. అందరికీ టిఫిన్ వడ్డించి పక్కనే నిలబడింది. పవిత్ర,
వాడికి బెడ్ కాఫీ తాగే అలవాటు, తీసుకెళ్ళివ్వు. సరే అత్తయ్య. తను కాఫీ తీసుకుని గదిలోకి వెళ్ళగానే అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. పెద్దోడా, ఏం జరిగినట్టు లేదేంటి? మన చిన్నోడు తనని దూరం పెట్టడం లేదు కదా? చచా, అలాంటిదేం అయ్యుండదులే నాన్న. ఇంటి పనులు అలవాటున్న పిల్ల కదా, అందుకే త్వరగా లేచుంటుంది. లేదురా, పవిత్రని చూస్తుంటే ఏమీ జరగనట్టు అనిపించడం లేదు. అవునరా, మొదట్నుంచి మనవాడికి పెళ్లి మీద విముఖత ఉంది. మన కోసం పెళ్లి ఒప్పుకొని ఆ అమ్మాయిని దూరం పెడితే మాత్రం ఆ తప్పు మనదే అవుతుంది. అసలు విషయం ఏంటో కనుక్కో. సరేనన్నా, నేను చూసుకుంటాను. కాఫీ తీసుకొని గదిలోకి వచ్చిన తను కార్తీక్ ఇంకా నిద్ర లేవకపోవడంతో బెడ్ దగ్గరికి వచ్చి నిలబడింది. రాత్రి తన ప్రవర్తన గుర్తొచ్చి నిద్ర లేపితే ఏమంటాడో అన్న భయంతో కాసేపు తటపాయిస్తూ అక్కడే నిలబడిపోయింది. ఇంతలో కార్తీక్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా పవిత్ర నవ్వుతూ తన వైపు చూసింది. కోపంగా చూస్తూ బెడ్ మీద నుంచి లేచి నిలబడ్డాడు. పవిత్ర భయంతో వెనక్కి జరిగింది. ఏయ్, పని పాట లేదా నీకు? ఉదయాన్నే నీ దరిద్రపు మొహం చూపించడానికి వచ్చావా? లేదండి, అత్తయ్య మీకు కాఫీ ఇవ్వమన్నారు. అయితే అక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు కదా. పవిత్ర ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ నిలబడిపోయింది. ఇంకా ఏం చూస్తున్నావు? పో అవతలికి. తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి కార్తీక్ కంట పడకుండా తలదించుకొని బయటకు నడిచింది. డోర్ దగ్గరికి వచ్చేసరికి కార్తీక్ పిలవడంతో అక్కడే ఆగి వెనక్కి తిరిగింది. చూడు, ఎప్పుడు పడితే అప్పుడు నా ముందుకు వచ్చి నన్ను ఇరిటేట్ చేయకు, అర్థమైందా? సరే అని తల ఆడించి బయటికి వెళ్ళిపోయింది. కార్తీక్ అసహనంగా చూస్తూ తను తెచ్చిన కాఫీని సింక్లో పారబోసి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. బయటికి వచ్చిన పవిత్ర తన కుటుంబ సభ్యులకు కనిపించకుండా కన్నీళ్లు తుడుచుకొని నవ్వు మొహంతో వాళ్ళ దగ్గరికి వచ్చింది. అప్పటికే అందరూ టిఫిన్ చేసి హాల్లో కూర్చున్నారు. ఏం మా తోటికోడలా, మీ ఆయనకి నిన్ను వదలబుద్ధి కావడం లేదా ఏంటి? ఇంతసేపు ఉండిపోయావు? చందన మాటలకి సిగ్గుపడుతూ తలదించుకుంది. పవిత్ర రియాక్షన్ చూసి అందరూ కాస్త రిలాక్స్ అయ్యారు. కానీ రిషికి మాత్రం అనుమానంగానే ఉంది. పవిత్ర, మేం బయటికి వెళ్తున్నాం, వాడొచ్చాక ఇద్దరూ కలిసి టిఫిన్ చేయండి. అలాగే అత్తయ్య. పెద్దవాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. రిషి, చందన వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. పవిత్ర ఒంటరిగా కూర్చుని కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అతనింతసేపటికి రాకపోవటంతో గది దగ్గరికి వెళ్ళి కార్తీక్ మాటలు గుర్తొచ్చి లోపలికి వెళ్లకుండానే వెనక్కి వచ్చేసింది. కాసేపటికి కార్తీక్ బయటికి రావడం చూసి లేచి నిలబడింది. తన వైపు కూడా చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు. పవిత్రకి అతని మనస్తత్వం అర్థం కాక ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది. రిషి ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చి ఒంటరిగా కూర్చున్న పవిత్రని చూసి దగ్గరికి వచ్చాడు. పవిత్ర, ఒంటరిగా కూర్చున్నావేంటమ్మా? అది ఆయన బయటికి వెళ్ళారు బావగారు. బయటికా? టిఫిన్ చేశాడా? లేదు, ఏదో పనున్నట్టుంది, హడావిడిగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు బావగారు. పని మీద బయటికి వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పి వెళ్తాడు, ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళడు. నిజం చెప్పు, వాణ్ణిన్నేం ఇబ్బంది పెట్టడం లేదు కదా? అలాంటిదేం లేదు బావగారు. సరే, నువ్వు టిఫిన్ చెయ్యి, వాడితో నేను మాట్లాడతాలే అంటూ బయటికి వెళ్ళిపోయాడు. పవిత్రకి ఏమీ తినబుద్ధి కాక గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు కార్తీక్. రిషి ఇంటి బయటే తనని ఆపాడు. ఏంటన్నయ్య, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? అది ఫ్రెండ్స్ దగ్గరికి. ఫ్రెండ్స్తో ఎప్పుడైనా తిరగొచ్చు, కొత్తగా పెళ్ళైంది. భార్యతో టైం స్పెండ్ చేయడం మానేసి ఆ బేవర్స్ గాళ్ళ దగ్గరికి వెళ్ళావా? అన్నయ్య, అది నిజం చెప్పు, రాత్రి మీ ఫస్ట్ నైట్ జరగలేదు కదా? అమ్మో, అన్నయ్యకి డౌట్ వచ్చినట్టుంది. మాట్లాడవేరా? అది చూడు, నీకు పెళ్ళంటే ఇష్టం లేదని తెలిసి పెళ్ళికెందుకు ఒప్పించానో తెలుసా? పెళ్ళి తర్వాత అయినా నీకు దాని విలువ అర్థమవుతుందని. కానీ నువ్వు ఇలా అమ్మాయిని బాధ పెడితే మాత్రం ఊరుకోను. అయ్యో, అదేం లేదన్నయ్యా. మరెందుకు ఆ అమ్మాయిని దూరం పెడుతున్నావు? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోకపోతే ఇంట్లో రచ్చరచ్చ జరుగుతుంది. కార్తీక్, అడిగేది నిన్నే. నేనేం దూరం పెట్టడం లేదన్నయ్యా, తనే నాకు దూరంగా ఉంటుంది. నన్నేం చేయమంటావు చెప్పు? బలవంతంగా చేయమంటావా? నువ్వు చెప్పేది నిజమేనా? ప్రామిస్ అన్నయ్యా. సరేలే, మొదట్లో ఏ ఆడపిల్లకైనా భయంగానే ఉంటుంది. నువ్వే ముందడుగు వేసి దగ్గరవ్వాలి. మిగతా ఆడపిల్లల సంగతి తెలియదు కానీ దీనికి మాత్రం ఇది కొత్త కాదులే అన్నయ్య. పైకి అమాయకంగా కనిపిస్తుంది కానీ కరుడు కట్టిన తీవ్రవాదుల కంటే డేంజర్. మనసులోనే అనుకుంటూ రిషి వైపు చూశాడు. చూడు కార్తీక్,
ఆ అమ్మాయి నిన్ను నీ బంధాన్ని నమ్మి ఇక్కడికి వచ్చింది. తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. సరే అన్నయ్య, ఇక నుండి జాగ్రత్త పడతాను. అదే జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్నా. గుడ్. తను నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళు. సరే అన్నయ్య. అక్కడి నుండి తన గదికి వచ్చాడు. పవిత్ర సోఫాలో నిద్రపోతూ కనిపించింది. కోపంగా తన వైపు చూస్తూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి తన మొహాన నీళ్లు కొట్టడంతో ఉలిక్కిపడి నిద్రలేచింది. తన ఎదురుగా కోపంతో చూస్తూ నిలబడిన కార్తీక్ని చూసి కంగారుగా పైకి లేచి నిలబడింది. మొగుడు బయటికి వెళ్ళాడు, తిన్నాడో లేదో అన్న ధ్యాస కూడా లేకుండా హాయిగా నిద్రపోతున్నావా? లేదండి, మీకోసం ఎదురు చూస్తుంటే తెలియకుండానే నిద్ర పట్టేసింది. పడుతుంది పడుతుంది. ఇంకోసారి నేను ఇంటికి రాకుండా నిద్రపోయావో ఏం చేస్తానో నాకే తెలీదు. సరే పడుకోను, రండి భోజనం చేద్దాం. నేను బయట తినేసొచ్చాను, నువ్వెళ్ళి మెకిరా అంటూ బెడ్ మీద కూర్చుని షూస్ తీస్తున్నాడు. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో ఆకలిగా అనిపించి బయటికి వెళ్ళింది తను. ఇరిటేటింగ్ గర్ల్. ఫస్ట్ నైట్ జరగలేదు అని ఇంట్లో వాళ్ళతో ఇదే చెప్పినట్టుంది. అన్నయ్య నాకు క్లాస్ తీసుకున్నాడు. ఏం చేస్తాం, దీని గురించి వాళ్ళకి తెలియదు కదా. ఛ, మూడ్ మొత్తం స్పాయిల్ చేసింది. కొత్త స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.